ఉత్తమరాయుడు. ఈ పనుల్లో కనిపించలేదు. స్వప్న స్మైల్. స్టూడెంట్స్ సార్స్ అందరూ వచ్చేసారు. ఒక ఫోటో దిగి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మారేడుమిల్లి అయితే వెళ్తున్నాం. మా కాలేజ్ దగ్గరలో బస్ పెట్టారు, అక్కడికైతే వెళ్తున్నాము. బస్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయాం. సీట్ లో అయితే కూర్చున్నా, కానీ విండో సీట్ దొరకలేదు. ఇంకేం చేస్తాం, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం. కానీ స్వప్న అయితే చాలా హర్ట్ అయింది విండో సీట్ దొరకలేదని. స్టార్ట్ చేద్దాం. అలా కాసేపు డాన్స్ వేసాము. ఇంతలోపు గోదావరి వచ్చింది. చూస్తా ఉన్నాం ఇంకందరం. గోదావరిని చూస్తే వచ్చే ఫీలింగే వేరు. దాంతో సన్ రైజ్ ఒకటి ఫీలింగ్ చాలా బాగుంది. టిఫిన్ తినే టైం అయిపోయింది. ఇంక టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ తో అలా నవ్వుతూ టిఫిన్ తినడం కూడా కంప్లీట్ చేసేసాను. టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. బస్సులో నుండి చూస్తుంటే లొకేషన్ ని అసలు ఉందండి ఫీలింగ్ మామూలుగా లేదు. అసలైతే మారేడుమిల్లి వెళ్దాం అనుకున్నాం. పనిలో పని రంపచోడవరం కూడా చూసి వెళ్దామని ఆగాం రంపచోడవరం దగ్గర. పై వరకు బస్సు వెళ్దంట, అందుకే నడిచి వెళ్తున్నాం. స్వప్నకి ఇంకా అర్థమైపోయింది నడిస్తే పని అవదని పరిగెడుతుంది. మా అన్నయ్యకి రెడ్ కర్చీఫ్ ఎవరో ఇచ్చారు, కాటం రాయిల్లాగా ఫీల్ అవుతున్నాడు. తినైతే రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎంట్రన్స్ లోనే ఎంత బాగుందంటే లోపల ఎంత బాగుంటుందో. ఫోటో దిగడానికి అయితే పిలుస్తున్నారు సార్ అందరినీ. గర్ల్స్ అయితే వచ్చేసాము, బాయ్స్ ఇంకా రాలేదు. మా జూనియర్స్ అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ముందుంది ఇంకా. ఇప్పుడే ఎంట్రీ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అంట. స్లోగా వెళ్ళండి అని చెప్పాను, వినలేదు. ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కూర్చున్నారు. అలా కూర్చుంటే ఇంకా వీడియో తీస్తాను అన్నాను, అప్పుడు లెగిశారు. వాళ్ళంతా మా కాలేజ్ వాళ్ళే, నడవలేక నడుస్తున్నారు. అదొకటి, అదంతా రాళ్ళున్నాయి. కాల్ అయితే స్లిప్ అయిపోతుంది. రాళ్ళ మీద నడవలేక మెట్లు కనబడగానే పరిగెడుతున్నారు. ఫైనల్ గా వచ్చేసాము. మా ఊళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను లేకుండా స్వప్న అయితే ఫొటోస్ దిగుతుంది, అందుకే తనని ఆట పట్టించాను. ఫొటోస్ వీడియోస్ తీసుకొని బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకెక్కడ ఆగే పని లేదు. ఇంకా మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయ్యాము.
స్వప్న ఏదో చెప్తుంది వినండి. ఈ ప్లేస్ RX100 మూవీలో ఉందంట. స్వప్న చెప్తుంది, నాకైతే గుర్తులేదు, నేను ఎప్పుడో చూసాను ఆ మూవీ. భోజనం తినేటప్పటికైతే కొంచెం లేట్ అయింది. ఫైనల్ గా అయితే అందరూ తింటున్నారు. అందరూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసి లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ 50 రూపీసే అనుకుంటా. మా ఫ్రెండ్స్ లో నేను జ్యోతి అయితే లేట్ గా వెళ్తున్నాము. వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు దొంగ మొహాలు. ఇది ఎక్కి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు, కానీ ఎక్కినప్పుడు అయితే నిజంగా దేవుడు కనబడ్డాడు. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వచ్చేసాం. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం చూడండి. మీరు ఇలాగ వాటర్లో ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే అక్కడ రాళ్ళు గట్టిగా తగులుతాయి. ఫ్రెష్ అయిపోయాము. ఫొటోస్ దిగడానికి అయితే వచ్చాము. ఇక్కడ గిరిజనుల గురించి స్టోరీ అయితే చెప్పారు మా సార్స్. గిరిజనుల ప్రైమరీ మార్కెటింగ్ గురించి అయితే చెప్పారు. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ నైట్ అయితే అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.